Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనితపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. అమర్నాథ్ మాట్లాడిన తీరు సంస్కారయుతంగా లేదని, దళిత మహిళ నేతపై అవమానకర వ్యాఖ్యలు చేయడం విఘ్నత కాదన్న రమేష్, రాజకీయాల్లో కొనసాగుతున్న అమర్నాథ్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. అతను కూడా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నాడు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎవరో మాట్లాడుతున్నారంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యతాయుతంగా మంత్రిగా చేసి రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకునేవాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పడాల్సిన అవసరం లేదు. మహిళలను గౌరవించుకునే సమయం ఇది. ఒక పక్క 33% ఉమెన్ రిజర్వేషన్ చేయాలని మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి చేస్తుంటే ఉండే మహిళల్ని రాజకీయాల్లో లేకుండా చేయాలని, భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ మాదిరి చేయడం. మరి పర్సనల్గా నువ్వు ఏమైనా కామెంట్ చేయొచ్చు. నీపైన ఏదైనా నీకు ఉంటే పొలిటికల్గా కన్స్ట్రక్టివ్ కామెంట్ చేయి. అంతేగాని ఇట్లా ఒక మహిళల్ని కించపరిచే విధంగా చేయడం బాగలేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు అనకాపల్లి. ఎమ్మెల్యేగా కొత్త వ్యక్తి వచ్చి ఓడిపోయినాడు అంటే, మామూలుగా ఓడిపోయినాడంటే అది వేరుకోవచ్చు. ఇదే అనకాపల్లిలో అమర్నాథ్ ఇక్కడ చేసిన అతను 67,000 మెజార్టీతో అతను ఉండే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పోయింది. అతను ఎక్కడైతే కంటెస్ట్ చేసింది ఎక్కడ ఎంత మెజార్టీలో పోయింది? ఇంకా కూడా అతనికి ఆ మాత్రం జ్ఞానం తెచ్చుకోకుంటే ఇట్లా మాట్లాడే కదా. పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతను ఏ విధంగా చేశాడు, ఏ విధంగా అతని మీద ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ చేసే కదా ప్రజలు తీర్మానించారు అతని ఓటు ద్వారా. ఇంకా కూడా అతను తెలుసుకోకుండా ఈరోజు ఒక ఎస్సీ మహిళ ఎవరైనా కానీ మహిళలు అందంగా ఉండాలని, నా ఫేస్ బాగుండాలని కోరుకోవడంలో తప్పు ఉందండి. అందులో ఒక హోమ్ మినిస్టరు ఎస్సీ మహిళ, ఆమెను పట్టుకొని నువ్వు అంత సర్కాస్టిక్గా మాట్లాడితే ప్రజలు సహించరు. ఒక్కసారి నీ ఆత్మ క్వశ్చన్ చేసుకో. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళే నిన్ను, ఇది నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అమర్నాథ్ అని చెప్పింటారా లేదా? నీ ఆత్మసాక్షిగా చెప్పు. ఇంతకన్నా నేను ఎక్కువ అతని పైన మాట్లాడితే నాకే సిగ్గుగా ఉంటుంది. అతను